ఇలాంటి భగవంతుడి విషయంలో అటువంటి తప్పుడు పనులు చేయడం అనేది ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు. భగవంతుడిని భగవంతుడిగా మనం ఆరాధించాలి, శ్రేష్టమైన స్థితిలోనే మనం ఉపాసించాలి, శాస్త్రీయమైన రీతిలోనే ఉపాసించాలి. ఎప్పుడైనా సరే శాస్త్రాన్ని మనము సదవగాహన చేసుకుని అనుసరించాలి తప్పించి శాస్త్రాలకు వక్ర భాష. ఓకే అండి, శ్రీధర్ స్వామి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. నెక్స్ట్ మనకి గెస్ట్ అన్నదానం చిదంబరం శాస్త్రి గారు కూడా ఉన్నారు. చిదంబరం శాస్త్రి గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్టయితే అంటే ఒక 5 పండితులతోని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాని మీద శాస్త్రీయ ఆధారాలతో ఒక నివేదికను కూడా తయారు చేశారు. ప్రభుత్వం దగ్గర ఉంది, కానీ కోర్టుకి సబ్మిట్ చేయట్లేదు. దాని మీద ఎటు తేల్చట్లేదు. దీని వెనక ఎవరో ఉండి ఈ ప్రమేయంతోనే అణచివేస్తా ఉన్నారు. ఆ కమిటీ బయటికి రాకుండా, నివేదిక బయటకు రాకుండా అని చెప్పేసి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి దీన్ని? భద్రాచలం సంబంధించి పూర్తిగా న్యాయ విరుద్ధము, ధర్మ విరుద్ధము, ఆగమ విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయండి. ఇవాళ మరి న్యాయస్థానము ఒక కమిటీని ఏర్పాటు చేయమంటం జరిగింది. ఆ కమిటీలో పాంచరాత్రాగమ పండితులు, రాష్ట్ర పాంచరాత్రాగమ పీఠ అధ్యక్షులు, అట్లాగే రాష్ట్రానికి పాంచరాత్రాగమ సలహాదారులైనటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో వాళ్ళ పాంచరాత్రాగమే కదా. ఆ పండితులు ఉన్నటువంటి రిపోర్టునే వాళ్ళు కాదంటే, దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తే, దాన్ని అసలు అది పూర్తిగా న్యాయానికి వాళ్ళు విరుద్ధంగా ఉన్నారు అనటానికి అంతకంటే నిదర్శనం మరొకటి అక్కర్లేదు. నేను అక్కడ జరిగేటటువంటి ఇది ఎంత అసంగతంగా ఉన్నదో 2 మాటల్లో మీ ముందు ఉంచుతాను. వాళ్ళు రాముడు నారాయణుడు అవతారం కాబట్టి రామనారాయణ అంటాము అని అంటున్నారు. మరి దశావతారాలు కూడా నారాయణ అవతారాలే కదా. నరసింహనారాయణ అంటున్నారా, కృష్ణనారాయణ అంటున్నారా, వరాహనారాయణ అంటున్నారా? మరి ఈయనొక్కడికి నారాయణ తగిలించవలసిన అవసరం ఏముందండి? ఇది ఎంత విరుద్ధమైనటువంటి సమాధానం. అంతేకాదు వీళ్ళు చెప్పే సమాధానాల్లో 4 చేతులు ఉన్నాయి కాబట్టి అందువల్ల రామనారాయణుడు అని అంటున్నారు. షోలింగర్లో ఆంజనేయ స్వామికి 4 చేతులు ఉంటాయి. మరి ఆయన్ని ఆంజనేయ నారాయణ అంటున్నారా? అంటలేదు కదా. ఏ విధంగా వీళ్ళ మాట సముచితమో ఆలోచించండి. శంకు చక్రాలు ఉన్నాయి కాబట్టి నారాయణ అంటా ఉంటున్నారు. గాయత్రి మాత యొక్క ఆయుధాలలో శంకు చక్రాలు ఉంటాయి. శంఖం చక్రమధార విందయుగళం హస్తైర్వహంతీం భజే అని. మరి గాయత్రి నారాయణ అంటున్నామా గాయత్రి అమ్మవారిని? కాబట్టి వీళ్ళు చెప్పేటటువంటి ప్రతి సాకు అది అసంగతమైనది తప్పితే ఏది సముచితమైనది కాదు. అంతేకాదండి, కేరళలో త్రిపురియార్ అని చెప్పి ఒక చోట చతుర్భుజ రాముడు ఉన్నాడు.